ఇవాళ మీరు ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న కొల్లు 2 ఫుల్ వీడియో తెచ్చాను. అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఏ బ్లాగ్ ఎక్కడెక్కడ ఏ వర్క్ కంప్లీట్ అయినాయి మొత్తం కంప్లీట్ వీడియో ఉంది. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ షేర్ చేయండి, ఎంతమందికి రీచ్ అయితే ఒకటి. ఓకే, స్టార్ట్ ద వీడియో, లెట్ స్టార్ట్. సో ఓకే, నిన్న డబుల్ బెడ్రూమ్ 2కి వెళ్ళడం జరిగింది. సో కొన్ని బ్లాగ్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకొని. 18 బ్లాగ్, 29 బ్లాగ్, 9th బ్లాక్, 40, 47, 53, 57, 9, 8, 43, 9, 10, 23, 24, 36. సో ఇప్పుడు వర్క్ చెప్తున్నా. ఈ బ్లాగ్ మొత్తం మేము వెళ్ళి చూడడం జరిగిందండి, నేను మా ఫ్రెండ్. సో ఇక్కడ వర్క్ ఎంతవరకు వచ్చిందంటే ఫస్ట్ చెప్తాను. 18 బ్లాక్ వచ్చేసండి. 18 బ్లాక్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మీటర్ బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులు బిగించారు. ఇంకా మీటర్ పెట్టాలి, మీటర్ వాటర్. ఇంకా 9 బ్లాక్లో కూడా వెళ్ళడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్ 104 అట్లా. సో ఆడ కూడా సేమ్. సో ఇంకా కొన్నిట్లో కూడా లిఫ్ట్ రిపేరింగ్ కూడా జరుగుతుందండి. ఇంకోటి 40, 47, 53, 57లో కూడా అదే సేమ్ వర్క్ అయితే మీటర్ వర్క్ స్టార్ట్ చేసినారు. ఇంకా 62 కూడా. ఇంకా 9, 8 అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే అక్కడ కింద గేట్ ఉంటాయి కదా, గేట్కి లాక్ వేసేసారు. ఇంకా 9th బ్లాక్లో అయితే కరెంట్ అండ్ వాటర్ పెండింగ్ ఉంది. ఇంకోటి, మీరు ఇంటీరియర్ డిజైన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అక్కడ కింద మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఇంటీరియర్ డిజైన్ వుడ్ వర్క్స్ ఏమైనా చేపించాలంటే చేయించుకోవచ్చండి. ఇంకోటి 87 బ్లాక్ కూడా వెళ్ళామండి, అక్కడ కూడా మీద వెళ్ళి చేసినాము. ఇంకా దుమ్ము డస్ట్ అలానే ఉంది. సో వాళ్ళైతే వైరింగ్ వేస్తున్నారు. సో అదే పవర్ కావాలి కదా, పవర్ కోసం అయితే వైరింగ్ వేస్తున్నారు వాళ్ళు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 2 or 3 months, కొన్ని బ్లాక్లు, అన్నీ కాదు కొన్ని బ్లాక్స్లో. సో ఎక్కడెక్కడ వైరింగ్ అనేది స్టార్ట్ చేశారు అక్కడ కంప్లీట్ వర్క్ చేస్తా అన్నారు వాళ్ళు. ఒకవేళ వైరింగ్ అయిపోయాక కరెంట్ వచ్చేస్తే దాని తర్వాత మీకు వాటర్ కూడా ఇష్యూ లేదు. వాటర్ సింపుల్, అది మంచిగా ట్యాంకీ అనేది కదా క్లీన్ చేసుకోవాలి అంటే వాళ్ళే చెప్తారు. సో ఇక కంప్లీట్ అయిపోయాక మీకు కాల్ చేస్తారు. కంప్లీట్ అయిపోయాక ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి అంటారు. చెక్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇవి అండి. ఇంకా కొన్ని ఉండండి, 23, 24, 17, 36 బ్లాక్స్ పెండింగ్ వర్క్ ఉన్నాయి. ఇంకోటి ఆల్ బాక్స్ అండర్ వాటర్ అండ్ మీటర్ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. సో ఇది అండి అప్డేట్ వచ్చేసి. సో షార్ట్గా చెప్పాను, ఎందుకంటే ఇంకా లెంతీ అయిపోతాయి కాబట్టి. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ తయారు చేశాను, ఆ రిపోర్ట్ ప్రకారంగానే చెప్పాను. సో ఎక్కడెక్కడ ఏమవుతుందో క్లియర్గా నేను కనుక్కొని ఇంకా వాళ్ళని కూడా కనుక్కున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే స్టెప్ బై స్టెప్గా స్టార్ట్ చేస్తుండగా వైరింగ్ ఇంకా మొత్తం చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా ఒక ఫ్లోర్లో. సో కంప్లీట్ అయ్యాక మొత్తం ఒక బ్లాక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పారు వాళ్ళు. అంటే డైరెక్ట్ మీకే కాల్ వస్తుంది, మేము కూడా కనుక్కుంటూ ఉంటాం వెళ్ళి మాకు టైం దొరికినప్పుడు అలా, లేకపోతే మంత్లీ వన్స్ కానీ. ఎందుకంటే 1 weekలో అయితే వర్క్ అవ్వదు, మీకు కూడా తెలుసు అది. సో మేము కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంటాం చాలా వరకు, కానీ కొంతమంది కొంచెం బ్యాడ్ కామెంట్ చేస్తారు, అట్లా అది కొంచెం నెగిటివిటీ. కానీ అదైతే లైట్, నేను అంతా పట్టించుకోను. సో నిన్న వెళ్ళడం జరిగింది నేను మా ఫ్రెండ్. సో అతను 29 బ్లాక్ కూడా చూసాము, అక్కడ కూడా సేమ్ అండి. సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా అది. మొత్తం కొల్లు 2 అంటేనే ఒక పెద్ద సముద్రం లాంటిది అది. సో వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు, కొన్ని బ్లాక్స్లో అయితే ఉన్నాయి, వర్క్ అయితే అవుతుంది. కరెంటు బాక్సులు పెడుతున్నారు, ఇంకా వైరింగ్ ఇస్తున్నారు. సో వైరింగ్ పెట్టిన తర్వాత మీటర్లు వచ్చేసాయి. ఇంకా మీటర్ పెట్టిన తర్వాత వాటర్ కూడా కంప్లీట్గా వచ్చాక ఎన్ని బ్లాక్స్ వరకు కంప్లీట్ అయినారో వాళ్ళు దాని ప్రకారంగా మీకు కాల్ చేస్తారు కంప్లీట్గా అయితే. సో అప్పుడు మీరు వచ్చి కొంచెం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అన్నీ ఓకే అంటే వాళ్ళు ఇంకా మీకు రిలీజ్ చేస్తారంటే గృహప్రవేశాలు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని బ్లాక్స్ అయిపోతాయి, ఇప్పుడు 1, 2, 3 అలా అయిపోతే 3 బ్లాక్కి ఒకేసారి అలా చేస్తే ఈజీ అని వాళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్లానింగ్ కూడా కరెక్ట్గానే ఉంది, కానీ చూద్దాం, ఎందుకంటే టైం పడుతుంది, చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా. సో కొంచెం వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇది టోటల్గా కంప్లీట్ అయ్యే వరకు టైం పడుతుందండి, ఎందుకంటే వైరింగు, కరెంటు, వాటరు అన్నీ రావాలి కదా. సో వెయిట్ చేయండి, నేను మాత్రం డెఫినెట్లీ అప్డేట్ చేస్తుంటాను ప్రతి వీడియో.
ఇప్పుడు మీకు అప్డేట్ ఇచ్చాను కదా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇలానే అప్డేట్ చేస్తుంటాను, ప్రతి బ్లాక్కి వెళ్ళి కనుక్కుంటాను. సో నాకంటే నేను మీదికెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తున్నా కదా, అక్కడ వరకు ఒక రూమ్ చూసినా మనకు అర్థమవుతుంది ఏం వచ్చింది ఏం రాలేదు, ఇంకా కింద చూసినా అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా అయితే నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇంకా వెయిట్ చేయండి, మొత్తం ఫుల్ వీడియోనే వస్తాయి మీకు. సో కొల్లూరు టు ఫుల్ వ్లాగ్ వస్తాయి, మొత్తం క్లియర్ ఎక్కడి వరకు అయింది అక్కడి వరకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు రిపోర్ట్ పెట్టాను నేను మీకు ప్రకారంగా. సో మీరు టెన్షన్ పడకండి, ఏమైనా ఉంటే నేనే అప్డేట్ చేస్తాను. ఇంకేమైనా ఉంటే మన జిహెచ్ఎంసీలో ఇంకా మనీ అయితే ఎవరికి వేయకండి. కొంతమంది ఫేక్ ఫ్రాడ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు మనీ కోసం. కరెంట్ మీద ఎవరికి రూపాయి కూడా ఇవ్వకండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంతమంది బ్లాగ్స్ వరకు రాలేదు కదా, వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఇంకా మీకు ఏ బ్లాక్లో ఉన్నారో, ఏ బ్లాక్ తెలుసుకోవాలనుకుంటానో ఒకసారి నాకు కామెంట్ చేశారనుకో, నేను మళ్ళీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ అక్కడికి వెళ్తే నేను కనుక్కొని నేను మీ బ్లాక్ చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.